సో ఇప్పుడే వచ్చాము రంజిత ప్యాలెస్ హోటల్ ఇన్ మర్చిపోయాము. సో ఇప్పుడే రాయచూర్లో ఉన్న రంజిత ప్యాలెస్ హోటల్కి వచ్చాము. సో ఐ థింక్ 3 స్టార్ హోటల్ ఇది, కానీ బాగా స్పేషియస్గా ఉంది. మీరు చూసుకోవచ్చు రూమ్ ఎంత పెద్దదో. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైజ్ రూమ్. పిల్లలు అప్పుడు నిద్రపోయారు. యాక్చువల్గా వచ్చేటప్పుడు 11 అయింది. సో దిస్ ద టీవీ అండ్ బిగ్ మిర్రర్ కూడా ఉంది. యాక్చువల్గా చైర్స్ అన్నీ ఉన్నాయి. సోఫా అక్కడ చూసుకోవచ్చు మీరు. క్లాజెట్ చాలా బాగుంది. యాక్చువల్ రూమ్ చాలా పెద్దది. ఇట్స్ వెరీ బిగ్ రూమ్. అండ్ ఇది బాత్రూము. సో గుడ్ సైజ్ యాక్చువల్గా. అండ్ అటు సైడ్ ఇప్పుడేం కనిపించదు. మార్నింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఏమంత కనిపించట్లేదు. మార్నింగ్ టైం బాగా చూపిస్తాను. ఇది జస్ట్ రాయచూర్ NH 167 మీదే ఉంది ఈ హోటల్. సో ఈజీ టు ఫైండ్ అవుట్, అంత కష్టమేం కాదు. సో ఇంకా రేపు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం, హోటల్కి వచ్చి చిన్న టూర్ ఇస్తాం. సో దట్స్ అబౌట్ ఇట్. ది నెక్స్ట్ డే సో హోటల్ నుంచి వ్యూ ఏమో చూద్దాం. ఇక్కడ పెద్ద వ్యూ ఏం లేదు. జస్ట్ మీకు ఆపోజిట్ సైడ్ రోడ్ కనిపిస్తున్న హైవే 167 అదే. సో మార్నింగ్ అయింది బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్ ముందు మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. చాలా బాగుంది పార్కింగ్ స్పేస్, చాలా పెద్దది. అండ్ తర్వాత హోటల్లో ఇంకేమైనా రెస్టారెంట్స్ అవి చూపిస్తాను. సో చూసుకోవచ్చు మీరు, ఎంత పెద్ద స్పేస్, బాగానే ఉంది. పార్కింగ్ చాలా బాగుంది. స్పెషల్ రాయచూర్ థాలీ మేము అయితే ఉండట్లేదు అప్పటిదాకా, కానీ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ప్యాలెస్ అన్నారు కాబట్టి ప్యాలెస్ తగ్గట్టుగా ఉంది. సో ఇదేమో మామూలు రెస్టారెంట్, ఇది బ్రేక్ఫాస్ట్ బృందావన్ ఉడిపి స్టైల్ రెస్టారెంట్. ఇంకా సో ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్. సో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చూసుకోవచ్చు మీరు. కొన్ని కర్ణాటక స్టైల్ ఉండొచ్చు, ట్రై చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ ఇందాక చెప్పాను కదా తెచ్చుకున్నాము. సో మీరు చూసుకోవచ్చు పూరి ఉంది, ఇడ్లీ వడ అండ్ ఏంటిది దహి వడ అండ్ కొంచెం స్టఫ్డ్ ఇడ్లీ, రవ ఇడ్లీ తెచ్చుకున్నాం అండ్ పులిహార. సో ఇవి కాకుండా ఇంకా కార్న్ఫ్లేక్స్ అవి రెగ్యులర్గా ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని జ్యూసెస్, అఫ్ కోర్స్ వాటర్ మెలన్ జ్యూస్ ఉంది. సో టేస్ట్ వైజ్ ఎలా ఉందో ఒక్కొక్కటి చిన్నగా చెప్పేస్తాం మీకు ఫాస్ట్గా. సో దీంతో కూర్మా బాగుంది, టేస్ట్ కూర్మా చాలా బాగుంది. వడ క్రిస్పీగా కనిపిస్తుంది. ఎలా ఉందో సాంబార్తో తిందాం. గుడ్. ఇడ్లీ అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది. ఇక్కడ చట్నీతో ట్రై చేద్దాం ఈసారి. బాగుంది. అండ్ రవ్వ ఇడ్లీ చూడడానికి అయితే చాలా స్టఫ్డ్ ఉంది. చూసుకోవచ్చు జీడిపప్పు, టమాటోలు అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. సో మేము బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తాం. ఇంకా సో మీరేం తెచ్చుకున్నారు ఫస్ట్? చాకోస్ ఉంటే వాడు అడిగాడు అయ్యాను, వాడు కావాల్సిన చాకోస్ ఉన్నాయి తినేస్తున్నాడు. అండ్ చాకోస్ పాటు మిగతా బ్రేక్ఫాస్ట్ దండిగా లాగేద్దాం. ఓకే, ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి పూరి అన్ని తినేసి ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓకే.